హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ తెలంగాణ యొక్క ప్లేలిస్ట్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నామండి. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద విత్ ఇంక్లూడింగ్ ఆల్ కేటగిరీస్ అండ్ స్పెషల్ కోటా రిజర్వేషన్స్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న ఇన్ఫో అండి, అంటే ఏం లేదండి. సో ఇక్కడ మేము ఎంతో హార్డ్ వర్క్ చేసి 1.5 వీక్ అవుతుంది మేము స్టార్ట్ చేసి. అండ్ ఈ 1.5 వీక్లో మాకు ఏదైతే ఇన్ఫో మీకు అవసరం అనిపించిందో అదంతా మేము ఓవరాల్గా గ్యాదర్ చేసి మీకు ఓవరాల్గా ఇక్కడ కేటగిరీ వైజ్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో దట్ మీరు కౌన్సిలింగ్లో మిస్టేక్ చేయరని. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 65 వీడియోస్ 1.5 వీక్లో పెట్టడము ప్లేలిస్ట్ వైజ్ కంటే అది ఒక ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తే మీరు పెట్టగలమో మీకు ఒకసారి అర్థమై ఉంటుంది. సో చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వ్యూస్ చాలా బాగున్నాయి, ఇంప్రెషన్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సో ఇది ఒకసారి చూడండి, మా కంటెంట్ని ఒకసారి ఓవరాల్గా చెక్ చేయండి. మీకు వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మాకు ఒక బూస్ట్ వస్తుంది అనమాట. సో దాని ప్రకారంగా మేము ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళి కౌన్సిలింగ్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ట్రై చేస్తాం. అండ్ లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది ఓవరాల్ అన్ని ఫేజెస్ లాస్ట్ ఫేజ్ వరకు లాస్ట్ ఇయర్లో జరిగిన అలాట్మెంట్ అనమాట. సో దీన్ని బట్టి ఎంతో కట్ ఆఫ్ అయింది ఏంటని మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ వన్ మనం మాట్లాడడం ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్. సో ఫస్ట్ వన్ చూసుకోవచ్చండి, ఓసీ ఫీమేల్కి ఏ ర్యాంక్ దగ్గర ఓపెన్ అయిందండి? 4098 దగ్గర ఓపెన్ అయింది. ఓసీ మేల్ కేటగిరీ 4259 దగ్గర ఓపెన్ అయిందండి. ఇదే ఓసీకి ఇప్పుడు ఒకసారి కట్ ఆఫ్ చూద్దాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఈ ఒకసారి ఉండండి. ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ అండి. ఈడబ్ల్యూఎస్ కూడా మనం సపరేట్గా మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ క్యాప్ కూడా ఉంది. సో ఓసీ ఫీమేల్కి ఈ ర్యాంక్లో ఆగిందనమాట, 19,239th ర్యాంక్ దగ్గర. అండ్ ఓసీ మేల్కి ఇక్కడ అయింది 18,712 దగ్గర. ఈవెన్ మన జనరల్ ఓసీ కట్ ఆఫ్స్, ఓపెనింగ్స్ అండ్ ర్యాంక్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడదామండి. సో ఈడబ్ల్యూఎస్ మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఈడబ్ల్యూఎస్ ఉంది. 1 మినిట్ అండి, నేను మీకు ఒకసారి మార్క్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చండి, ఓసీ మేల్కి ఈడబ్ల్యూఎస్ 12,290 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట. స్టార్టింగ్ అయింది ఓపెనింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఫీమేల్కి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ర్యాంక్ అవన్నీను. సో ఎంత అనేది 14,824th ర్యాంక్ దగ్గర స్టార్ట్ అయిందనమాట. అండ్ వీటి యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ చూద్దామండి. ఈడబ్ల్యూఎస్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఇక్కడ ఉందండి. సో ఇదన్నమాట ఈడబ్ల్యూఎస్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్. మేల్ కేటగిరీలో ఫస్ట్ ఇచ్చాడండి, 1 మినిట్ అండి. మేల్ కేటగిరీలో ఇచ్చాడు 30,522 ర్యాంక్ అండి. ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ ఇచ్చాడండి. సో ఎంతండి? 30,032 ర్యాంక్. ఇది అండ్ ఈడబ్ల్యూఎస్లో ఓపెనింగ్ కట్ ఆఫ్స్ అండ్ ఓపెనింగ్ ర్యాంక్స్ అండ్ కట్ ఆఫ్స్. అండ్ ఒకసారి మనం బీసీఏవి చెక్ చేద్దామండి. సో బీసీఏవి కూడా చాలా తక్కువ సీట్స్ ఉన్నాయండి ఇందులో. ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఎక్కడ లేవు. అండ్ ఇక్కడ బీసీఏ ఫస్ట్ మేల్కి ఇక్కడ అలా స్టార్ట్ అయింది ర్యాంక్. ఏంటంటే 22,533 దగ్గర స్టార్ట్ అయిందండి మేల్ కేటగిరీలో. అండ్ ఒకసారి నేను మీకు ఇక్కడ ఫీమేల్ కేటగిరీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో బీసీఏ ఫీమేల్ కేటగిరీకి ఇక్కడ కట్ ఆఫ్ స్టార్ట్ అయిందనమాట 42,349 దగ్గర. అలాగే వీళ్ళ యొక్క కట్ ఆఫ్స్ చూద్దామండి. బీసీఏ యొక్క కట్ ఆఫ్స్ ఇక్కడ ఫీమేల్కి ఇక్కడ ఎండ్ అయిందనమాట. సో 79,611th ర్యాంక్ దగ్గర ఎండ్ అయిందండి బీసీఏకి. అండ్ బీసీఏ మేల్కి ఇక్కడ ఎండ్ అయిందని మీరు చూసుకోవచ్చు 74,485 దగ్గర. సో ఇప్పుడు ఒకసారి మనం బీసీబీ గురించి మాట్లాడదామండి, వాటి యొక్క స్టార్టింగ్ అండ్ క్లోజింగ్. సో బీసీబీ మేల్కి ఇక్కడ స్టార్ట్ అయిందనమాట ఈ కేటగిరీలో. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ర్యాంక్ 8,340 ర్యాంక్ దగ్గర స్టార్ట్ అయిందనమాట. అండ్ బీసీబీ ఫీమేల్కి ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఉందండి. బీసీబీ ఫీమేల్కి మీరు ఈ ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు, 12,788 దగ్గర స్టార్ట్ అయిందనమాట. సో వీటి యొక్క కట్ ఆఫ్ చూద్దామండి, బీసీబీ యొక్క కట్ ఆఫ్. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బీసీబీ ఇక్కడ మీరు చూడొచ్చండి, ఫీమేల్కి ఫస్ట్ కట్ ఆఫ్ ఇక్కడ వచ్చింది. సో ఎంత అండి? అది 30,944 దగ్గర కట్ ఆఫ్ ఆగింది ఫీమేల్కి. అండ్ బీసీబీ మేల్లో ఎంత కట్ ఆఫ్ అయిందంటే 28,032 అనమాట ర్యాంక్ ఇక్కడ దగ్గర అయిందనమాట. సో ఇప్పుడు బీసీబీది కూడా అయిపోయింది. బీసీసీ చెక్ చేద్దామండి. బీసీసీ నాకు తెలిసి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు, 2-3 సీట్స్ ఉంటాయి. 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. బీసీబీ ఎనీవే బీసీవే. సో చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి బీసీసీకి. చూడొచ్చు ఇక్కడ ఒక ఫీమేల్ అలాట్ అయింది 69,344th ర్యాంక్ దగ్గర. ఇక్కడ ఒకరికి అలాట్ చేశారనమాట బీసీసీలో. అండ్ నెక్స్ట్ ఇంకా అంతే ఉన్నట్లుందండి. ఒకసారి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి నేను ఏదైనా మిస్టేక్ ఉన్నా ర్యాంక్ చదవడం కానీ ఏదంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ బీసీసీ అయిపోయిందండి. బీసీడీది చెక్ చేసుకోవచ్చు. బీసీడీ యొక్క ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది ఓపెనింగ్ ర్యాంక్ 8,202 అనమాట. సో మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీకు
ఒక్కసారి అండి ఫీమేల్ కేటగిరీలో ఇదనమాట ఓపెనింగ్ ర్యాంక్ 16,609 ర్యాంక్. అండ్ వీటి యొక్క క్లోజింగ్ చూద్దామండి. బీసీడీ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఓపెనింగ్ చూస్తాం కదా. సో ఫస్ట్ వన్ ఇక్కడ లేవు. అండ్ ఇక్కడ చూడొచ్చండి ఫస్ట్ ఫీమేల్కి ఒక క్లోజింగ్ ఏంటంటే 30,465 ర్యాంక్. అలాగే బీసీడీ యొక్క మేల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు 29,926 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిందండి. ఇప్పుడు ఏబిసిడి అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బీసీఈవి చెక్ చేద్దామండి. బీసీఈవి ఓపెనింగ్ ఫీమేల్కి అంటే ముస్లిం మైనారిటీ కదండి ఇవి. సో ముస్లిం మైనారిటీ కిందకి వస్తే బీసీఈ. సో ఇక్కడ బీసీఈ మేల్ చూడొచ్చండి మనం 5,574 దగ్గర స్టార్ట్ అయింది మేల్కి. అండ్ ఫీమేల్కి కూడా ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి 5,805 దగ్గర ర్యాంక్ దగ్గర స్టార్ట్ అయింది అనమాట. సో వీటి యొక్క క్లోజింగ్ ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇక్కడ చూడొచ్చండి ఫస్ట్ క్లోజింగ్ ఇక్కడ అయిపోయింది మేల్కి ఎంత క్లోజ్ అయిందండి 34,482 ర్యాంక్ దగ్గర ఆగింది. ఫీమేల్కి వచ్చేసరికి మనం చెక్ చేయొచ్చండి 34,476 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఇది ఓవరాల్గా ఏబిసిడిఈబిసిలో అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్లో మనం కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఎస్టీ ఎస్సీ మాట్లాడేసుకొని స్పెషల్ కోటా మాట్లాడదామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎస్టీవి ఎక్కడ ఉన్నాయండి, ఎస్సీవి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ కట్ ఆఫ్ ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ ఇక్కడ అయింది 42,936 ర్యాంక్ దగ్గర మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ స్టార్ట్ అయిందనమాట 48,024 ర్యాంక్ దగ్గర. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం ఎస్సీవి. సో ఇక్కడ ఉందండి ఫస్ట్ మేల్ ఎస్సీవి. ఫస్ట్ మేల్ 88,410 దగ్గర క్లోజ్ అయింది. ఫీమేల్ యొక్క ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అయిందండి 87,915 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఒకసారి మనం ఎస్టీ గురించి కూడా మాట్లాడదామండి. లాస్ట్ ఇంకా మిగిలింది. సో ఫస్ట్ వన్ వీటి యొక్క ఫీమేల్ ఓపెనింగ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ కేటగిరీ ఫీమేల్ కేటగిరీలో ఓపెనింగ్ ర్యాంక్ 66,188 ర్యాంక్ అండి. అండ్ ఇలాగే మేల్ కేటగిరీలో చెక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ర్యాంక్ ఉందండి 73,500 ర్యాంక్ ఉంది. అలాగే వీటి యొక్క కట్ ఆఫ్స్ చూసుకుంటే మనము ఫస్ట్ మేల్ ఇక్కడ ఉందండి చూడండి. ఫస్ట్ మేల్ కేటగిరీలో ర్యాంక్ ఎంత కట్ ఆఫ్ అయిందని 90,658 అనమాట. అండ్ ఫీమేల్ పైన ఇచ్చేసారు 90,578. ఇవి ఓవరాల్గా ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ ఏబిసిడి అండ్ ఎస్సీ ఎస్టీ యొక్క కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఏమైనా స్పెషల్ కోటాలో ఉన్నాయి మాట్లాడుకుందామండి. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ కింద నుంచి చూద్దాం. ఫస్ట్ క్యాప్ కోటాలో ఒకరికి వచ్చింది. ఏసీ మేల్ కేటగిరీలో క్యాప్ కోటాలో ఈ ర్యాంక్ వచ్చిందనమాట 4,33,555 ర్యాంక్కి. మీరు చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. సో క్యాప్ ఉంటే ఇంత బెనిఫిట్ అనమాట. మీకు ఉంటే అది చక్కగా యూజ్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు ఎస్సీ యొక్క వీటి యొక్క డీటెయిల్స్ క్యాప్ కోటా కానీ ఏమైనా రిజర్వేషన్ డీటెయిల్స్ మీకు ఐడియా లేవు అనుకుంటే మన యూట్యూబ్లో ప్లేలిస్ట్ తయారు చేసామంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో దట్ మీకు కౌన్సిలింగ్ ఒక ఇబ్బంది ఉండదు. ఎలా యూజ్ చేసుకుని మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడొస్తుంది ఎస్సీ మేల్లో 4,33,555 ర్యాంక్ దగ్గర ఒకటికి వచ్చింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బీసీడీ మేల్కి వచ్చిందండి. ర్యాంక్ ఎంతండి 3,63,507 దగ్గర వచ్చిందండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఇంకొక ఫీమేల్కి వచ్చింది. సో ఒక ఫీమేల్. సో బీసీడీలో వీళ్ళ యొక్క ర్యాంక్ ఎంత అంటే 3,36,204 ర్యాంక్ దగ్గర వచ్చిందండి. మళ్ళీ బీసీఈ వాళ్ళకి ముస్లిం మైనారిటీ ఉంది, అట్ ద సేమ్ టైం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉందండి. సో వీళ్ళకి ఎంత ర్యాంక్లో వచ్చిందంటే 3,75,550 1 minute అండి 3,07,555 దగ్గర వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకొక ఓసీ ఫీమేల్ కూడా ఇక్కడ వచ్చారు 2,63,378 దగ్గర వచ్చింది. అండ్ అలాగే ఇది మామూలుగా ఎస్సీ యొక్క కట్ ఆఫ్ అండి. ఇందాక మనం ఎస్సీది ఏదో మాట్లాడడం పైన. సో ఇదనమాట ఇక్కడ ఉన్న ఫీమేల్కి కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో వీళ్ళు ఇక్కడ అలాట్ అయింది. వీళ్ళ ర్యాంక్ అండి 2,38,151. అండ్ ఇక్కడ చూడొచ్చు ముస్లిం మైనారిటీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇంకొకరు ఉన్నారండి. వీళ్ళ యొక్క ఫీమేల్ కేటగిరీ వీళ్ళకి ఒక ర్యాంక్ ఎంత అంటే 2,14,256 అనమాట. సో ఇప్పటివరకు అయితే ఇవి ఉన్నాయి స్పెషల్ కోటాస్. పైన ఉన్నాయని ఉంటే చెక్ చేద్దామండి. సో ఇంక ఈ వీడియో నార్మల్ రీజన్ ఇక్కడ ఒక క్యాప్ కోటా వచ్చింది చూడండి. సో ఇక్కడ ఒక క్యాప్ కోటా వచ్చిందండి. ఎవరండి ఓసీ ఫీమేల్కి 2,24,052 ర్యాంక్ దగ్గర వచ్చిందనమాట. 24,252 ర్యాంక్ దగ్గర వచ్చింది. వీళ్ళకి ఫేజ్ 1లోనే అలాట్ అయింది క్యాప్ కోటాలో. ఇంకా మీరు చూసుకోవచ్చు అనమాట. ఎస్సీఎల్కి ఇక్కడ కూడా బీసీబీలో ఎస్సీఎల్ కేటగిరీ కింద ఇక్కడ కూడా మీకు యాడ్ అయిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 22,133 ర్యాంక్ దగ్గర. అండ్ ఇవ్వండి స్పెషల్ కోటా అవి మొత్తం ఓవరాల్గా. సో ఇదండి ఉస్మానియా మెడికల్ కాలేజ్ యొక్క అన్ని ఫేజెస్లో ఉన్నటువంటి కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అనమాట. ఇందులో ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో ఓవరాల్గా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసాము, అలాగే కేటగిరీ వైజ్ కూడా చూసాము, స్పెషల్ కోటా రిజర్వేషన్స్ కూడా చూసాము అనమాట. అండ్ మా యొక్క కంటెంట్ మీకు వర్త్ అనిపించి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మా యొక్క హార్డ్ వర్క్ తగ్గట్టుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. సో దట్ మేము ఇంకా అన్ని కాలేజ్ కూడా ప్లేలిస్ట్లు వస్తున్నాయి అనమాట. సో మేము ఫాస్ట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే రిజల్ట్ చాలా సడన్ వచ్చింది. సో మేము ఇంకా ఫాస్ట్ అప్ చేసాం. సో
కొంచెం ఫాస్ట్ వీడియోస్లో కూడా ఫాస్ట్గా చేసేస్తాం. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.